టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. ఉత్తమ్ కుమార్, నువ్వు అబద్ధాలు ఆడి ఆయన ముఖ్యమంత్రి అయిండు కాబట్టి నోటికొచ్చిన పిచ్చి మాటలు మాట్లాడి కేసీఆర్ను బూతులు తిట్టి ముఖ్యమంత్రి అయిండు. నాకు అవకాశం పోయింది, అందుకని నేను కూడా బూతులు మాట్లాడితే, అబద్ధాలు మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి వస్తుందని తెలివి తక్కువ ప్రయత్నంలో పోతున్నట్టున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్ కాదు అది. ఆయన వాడి వదిలేసిన పాత పనికిమాలి చెత్త ఆరోపణలు నువ్వు మాట్లాడితే ఉపయోగం లేదు. విషయం చూడక్కడ గత 9.5 ఏళ్లలో ఏం జరిగిందో హైదరాబాద్ ప్రజల అనుభవంలో ఉంది, రంగారెడ్డి జిల్లా ప్రజల అనుభవంలో ఉంది, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రజల అనుభవంలో ఉన్నాయి. నీ కాలంలో మీ కాంగ్రెస్ హయాంలో ఏముండెనో, ఎన్ని లక్షల వలసలు పోయినరో, కేసీఆర్ వచ్చిన తర్వాత వలసలు ఎట్లా తిరిగి వచ్చినాయో, వలసలు తిరిగి వచ్చుడే కాదు 14 లక్షల మంది వలసలు పోయిన అదే మహబూబ్ నగర్ జిల్లాకి పక్క రాష్ట్రం నుంచి వలసలు వస్తున్నారు వ్యవసాయ కూలీలుగా. ఇది కేసీఆర్ చేసిన పని. మొత్తం కరువుతోనే నాశనం చేసి ఒక ఫ్లోరిన్ మహమ్మారిని తెచ్చి మీరు నాశనం చేసిన నల్గొండ జిల్లా అద్భుతంగా ఇవాళ ఫ్లోరిన్ మాయమైపోవడమే కాదు, కేసీఆర్ నాయకత్వంలో భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మారింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన ఏకైక జిల్లాగా వరుసగా 5 సంవత్సరాల రికార్డు సృష్టించింది నల్గొండ భారతదేశంలో. వాస్తవాలు ఈ రకంగా పెట్టుకొని ఓ సోయిలేని మాటలు, ఉత్త మాటలు, చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మేము 50% కొట్లాడుతున్నాం, నీ బొంద కొట్లాడుతావు, ఉన్న నీళ్ళు పోతున్నాయిరా అంటే ఇది పట్టించుకోకుండా మేము 50% కొట్లాడుతున్నాం, మేము తెలుగుని మాట్లాడుతున్నా, తెలుగు లేక మాట్లాడుతున్నావా? ఇవాళ తక్షణం మన దగ్గర ఉన్న నీళ్లు మన హక్కు వాటా, అది ఇంకా 123 టీఎంసీలు మనవి. మనం ఈ ఎండాకాలం అవసరం కొరకు హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల అవసరాల కొరకు, మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు అవి. ఆ నీళ్ళని తీసుకుపోతుంటే గది మాట్లాడమంటే కేసీఆర్ మీద మాట్లాడతా, నేను ఇంకేందో పాత చిందిగా పచ్చడి ఏందో మాట్లాడతా, రేవంత్ రెడ్డి మాట్లాడి వదిలేసిన పనికి మళ్ళీ చెత్త మాటలు నేను మాట్లాడతా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏంది నీ దగ్గర సమాధానం లేనప్పుడు అవతలని గందరగోళం చేయి అన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్టున్నది. మర్చిపోయినావు, సోయి లేదు, ఓకే. కానీ వాళ్ళు మేము చెప్పిన తర్వాత, మేము గుర్తు చేసిన తర్వాత నన్నా ఓ బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. నువ్వు మాట్లాడాల్సింది కేంద్రం మీద, నువ్వు మాట్లాడింది పక్క రాష్ట్రం పైన చంద్రబాబు మీద, నువ్వు మాట్లాడాల్సింది బీజేపీ మీద. గది వదిలిపెట్టి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? రాజశేఖర రెడ్డి కట్టిన ఒక్క ప్రాజెక్టును చంద్రబాబు వ్యతిరేకించలే, చంద్రబాబు నాయుడు కట్టిన ఒక్క ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి వ్యతిరేకించలే. ఆ తర్వాత చంద్రబాబు మళ్ళీ వచ్చి ప్రారంభించిన ప్రాజెక్టును జగన్ కొనసాగించిండు. జగన్ మొదలుపెట్టిన అక్రమమైన ప్రాజెక్టును చంద్రబాబు కొనసాగిస్తున్నాడు. కానీ ఇక్కడేం జరుగుతుంది? కేసీఆర్ నీటి నిల్వల గురించి నిన్న మాట్లాడినావు. కేసీఆర్ నీటి నిల్వలు ఉండాలనే ప్రాజెక్టులు మొదలు పెడితే, మల్లన సాగర్ నుంచి మొదలుపెట్టి కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు కావచ్చు, దేని వదిలిపెట్టారు? ఒక్కదాని మీద కేసు వేయకుండా వదిలిపెట్టారా దుర్మార్గులు మీరు? నీటి నిల్వల కొరకు అవతల ఇద్దరు కలిసి ఒకటై మొత్తం ఆంధ్రప్రదేశ్లో మన డబ్బులను కూడా వాడుకొని, ఏ కేంద్ర అనుమతులు లేకుండా, ఏ బ్యాంకులతో సంబంధాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొంత డబ్బులతోనే అడ్డగోలుగా 350 పైగా టీఎంసీల నీటిని నిల్వ చేసే ప్రాజెక్టులు కట్టినరు ఆంధ్రప్రదేశ్లో. దానికి నిరసనగానే, పోతిరెడ్డిపాడుకు నిరసనగానే నువ్వు నీ నల్గొండ జిల్లా నాయకులు, ఇంతింత ఎత్తు పెరిగిన నాయకులు అందరి సాక్షిగా కట్టిన పులిచింతలకు వ్యతిరేకంగానే ఆనాడు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అక్కడ రాష్ట్రంలో ఉన్న మంత్రులు 6 మంత్రులు కావచ్చు, కేంద్రంలో ఉన్న కేసీఆర్ గారు కూడా కావచ్చు. తెలంగాణ ఇస్తేనే మమ్మల్ని పొత్తులో తీసుకుపోయి తెలంగాణ నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి అని చెప్పి రాజశేఖర రెడ్డిని పిలిపించి ఢిల్లీలో పంచాయతీ పెట్టి ఆ మాట కూడా వినట్లేదు కాబట్టి రాజీనామాలు చేసి బయటకు వచ్చింది టీఆర్ఎస్ పార్టీ అన్నాడు. ఈ చరిత్ర వేరు. దాంట్లో పోతే మీరు నిలబడలేరు, మీ బట్టలు ఉండవు. అన్నీ తెలుసు తెలంగాణ ప్రజలకి. కానీ మేము ఇవాళ మాట్లాడుతుంది ఈరోజు సమస్య.
ఒక దిక్కు కేంద్రం పూర్తిగా తన చేతిలోకి తీసుకుంటుంటే ప్రాజెక్టులని సోయలేకుండా పండుకున్నారు. అవాళ కూడా మళ్ళీ కేసీఆర్ వచ్చి నల్గొండలో సభ పెట్టి గర్జిస్తేనే గవ్వాలు మాట్లాడి అసెంబ్లీలో తీర్మానం పెట్టించిండ్రు. సోయలేని మీ మంత్రులు, మీరు, మీ ముఖ్యమంత్రి, నువ్వు. మేము గై మాట్లాడలే. మేము మీ అవినీతి గురించి మేము మాట్లాడతలేము. అవి చాలా ఉన్నాయి, అవి ప్రజలే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇవాళ మేము అడుగుతుంది, ఇవాళ ఉన్న నీళ్లు, మన నీళ్లు, ప్రస్తుతం ఉన్న నీళ్లు మీ కేఆర్ఎంబి పెట్టింది, మీరు పెట్టింది, మీరు తెచ్చిన చట్టం ప్రకారమే రావాల్సిన నీళ్లు, మన మాటగా మనం భవిష్యత్ అవసరాలకు అక్కడ దాచిపెట్టుకున్న నీళ్లు శ్రీశైలంలో, సాగర్లో, అవి కూడా ఎత్తుకపోతున్నారు. నువ్వు చెప్పిన 300 వాటాలోనే ఎత్తుకపోతున్నారు. గది సోయి లేకుంటున్నావు.